పరమేశ్వర, మా మణిమాలకు మంచి వారిని ప్రసాదించండి. అమ్మా మణిమాల, పెళ్ళిడు వచ్చినదాన్ని నాగవీరులు సంబంధాలు ఎన్ని వచ్చినా ఇలా త్రోచిపుచ్చితే ఎలా చెప్పు? మరి మా ముద్దు ముచ్చటలు తీరేది ఎప్పుడు? ఇప్పుడు మీ ముద్దు ముచ్చటికి లోటేమిటమ్మా? కొని భావన చేసుకోరాదైతే మీ నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారు. క్షమించమ్మా, చిన్నప్పటి నుంచి మేము అన్నా చెల్లెలిగా పెరిగాం. ఏమంటుంది నా తల్లి మణిమాల? ఎప్పటిపాటే. అయితే ఒక్కటే మార్గం. మా మణిమాల, నీ బావ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలని ఎంతో ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు. కాదనకు తల్లి. నా పెళ్లికి ఇప్పుడు తొందరే వచ్చింది నాన్న. చూశారా, కర్కోటకుడి మాట ఎత్తగానే కదిలిపోయింది. అమ్మాయికి అతడంటే ఇష్టం లేదు. ఏ వానికి ఏం లోటుందని? వంద తందాల్లోనూ పౌరుష ప్రతాపాల్లోనూ నాతో సమానుడే. మావయ్య, మణిమాల ఎక్కడ? ఇప్పుడే అలా తోటలోకి వెళ్ళింది నాయన. వస్తా. చూశావా కాంతి, వానికి మణిమాల అంటే ఎంత ప్రేమో. మిత్రమా మిత్రమా, ఎక్కడికి? నాకు కాబోయే భార్య మణిమాల దగ్గర పోయి. వాళ్ళంతా కళ్ళు మూసుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళారో మీ దీపు తన్నన్న తన్నన్న తన్నన్న. నాకు దొరికావు. బావా, నువ్వా? కన్ని పిల్లలు ఆడుకునే చోట కర్కోటకుడు గారు తమరెందుకండి? నాకు ఆడపిల్లలంటే అమిత ఇష్టం. మగవాళ్ళంటే మహాభయం. అందుకే ఎప్పుడు మన వెంట తిరుగుతాడే మగబావా. మగవాడికి ఆడపిల్లలతో తిరిగితేనే అందం, ఆనందం. అవునవును. ఈ మగమార్గల మెళ్ళలో తలా ఒక మంగళసూత్రం తెచ్చి తగిలిద్దామే. ముందు గాజులు తొడగండి, మట్టెలు పెట్టండి, మంచి చీర కట్టండి. కట్టిస్తారు. మీ నలుగురికి పుస్తులు కట్టకపోతే నా పేరు కర్కోటకుడే కాదు.